చేస్తున్నాను, ఫినాఫ్థలిన్ సూచికను కలుపుతున్నాను. గమనిస్తున్నారా? ఏ రంగులోకి మారింది? పింక్ రంగులోకి మారింది. కాబట్టి క్షార ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు ఏంటిది? పింక్. ఓకేనా? ఫినాఫ్థలిన్ టర్న్స్ టు పింక్ ఇన్ బేసిక్ మీడియం. నెక్స్ట్ అదే విధంగా నేను ఏం చేస్తున్నానంటే ఇగో ఇప్పుడు నేను ఇంకొక ద్రావణాన్ని తీసుకుంటున్నాను. ఇంకొక ద్రావణాన్ని తీసుకొని ఇదేంటిది? సల్ఫ్యూరిక్ ఆమ్లం, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఏంటిది? ఈ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకొని నేను మళ్ళీ అదే ఫినాఫ్థలిన్ సూచిక వేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, ఏమన్నా రంగు మారుతుందా మారదా చూడండి. అంటే ఏ విధమైనటువంటి రంగు మార్పు రాదు. అర్థమవుతుందా? అంటే లోపల మల్ల పదార్థాలు కాబట్టి కనబడుతుంది, కానీ అంటే ఇంతకుముందు లాగా రంగు మార్పు అయితే మనకు కనబడట్లేదు. అవునా? అంటే ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ యొక్క సూచిక రంగు మారదు. కన్ఫర్మ్ అయిపోయింది కదా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళా జాగ్రత్త చూడండి, అక్షరానికి మంచి కలుపుకోవాలి. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకున్నాను. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి నేను ఏం చేస్తున్నానంటే మిథైల్ ఆరెంజ్ అనేటటువంటి ఒక సూచికను కలుపుతున్నాను. జాగ్రత్త. మిథైల్ ఆరెంజ్ రంగు ఏ రంగులో ఉందా? ఏ రంగు? నారింజ పండు రంగులో ఉంటుంది. ఏ రంగు? నారింజ పండు రంగు ఉంటుంది. ఇక్కడ బయట కనపడుతుంది చూడండి. ఇప్పుడు ఏ రంగులోకి మారింది? అది ఎరుపు రంగులోకి మారింది. ఏ రంగులోకి మారింది? ఎరుపు రంగులోకి. అవునా? చూడండి, దీనికి తేడా తెలుస్తుందా మీకు? ఇదేమో పింక్ అని చెప్తున్నాము, ఇది ఎరుపు రంగు. కాబట్టి ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ఏంటిది? ఎరుపు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇంకేం చేసుకుంటున్నామంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం సహజమైనటువంటి ఇంటికంటే ఇదేంటిదిరా? పసుపు. అవునా? పసుపు తీసుకొని ఏం చేస్తున్నానంటే పసుపుని తీసుకొని దీనికి ఏం చేస్తున్నాము? దీనికి ఒక క్షారాన్ని కలుపుతున్నాను. చూడండి, ఏం చేస్తున్నాను? క్షారాన్ని. ఏ రంగులోకి మారింది? ఎర్ర రంగులోకి మారింది. అంటే పసుపుని ద్రావణాన్ని కూడా మనం సూచికగా ఉపయోగించవచ్చు. కాబట్టి పసుపు రంగు ఏమవుతుంది? ఎర్రటి రంగులోకి మారుతుంది. ఎందులో? ఆమ్ల ద్రావణం. నెక్స్ట్ వన్ మనం ఏం తీసుకున్నాం? పొటాషియం హైడ్రాక్సైడ్ క్షారం. అంటే పసుపు అనేది పసుపు నీరు ఏమవుతుంది? ఎర్రటి రంగులోకి మారింది క్షార ద్రావణ సమక్షంలో. సారీ, దీని పేరు చూడలేదు నేను. నెక్స్ట్ వన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సబ్బు నీటిని తీసుకున్నాను. ఏంటిది? సబ్బు నీటిని తీసుకొని నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఆమ్లాన్ని కలుపుతున్నాను. ఏం కలుపుతున్నాను? ఆమ్లాన్ని కలుపుతున్నాను. ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లం. ద్రావణానికి నేను ఏం చేశాను? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపాను. ఏమైనా మార్పు వచ్చిందా? ఇంట్లో ఏ విధమైనటువంటి మార్పు రాదు. ఇప్పుడు ఇంకా మనకు ఉన్నటువంటి ఏంటి? ఇప్పుడు నిమ్మరసం తీసుకుంటున్నాం. జాగ్రత్త చూడండి. నిమ్మరసం ఇదేంటిది? కొంచెం నిమ్మరసాన్ని తీసుకొని
దీనికి ఏం చేస్తున్నాను? మిథైల్ ఆరెంజ్ ఏం కలుపుతున్నాను? ఏ రంగులోకి మారింది? ఓకేనా? మిథైల్ ఆరెంజ్ యొక్క సూచిక రంగు ఎరుపు. ఎందులో? ఆమ్ల ద్రావణం. అర్థమవుతుందా? క్షార ద్రావణంలో ఫినాప్థలిన్ సూచిక రంగు పింక్ కలర్. ఏ రంగు? పింక్ కలర్. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇది చూడండి, బ్లూ లిట్మస్ పేపర్. ఏంటిది ఇది? బ్లూ లిట్మస్. ఈ బ్లూ లిట్మస్ పేపర్ని నేను తీసుకొని ఇదేంటిది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఏంటిది ఇది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. బ్లూ లిట్మస్ పేపర్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంతో పరీక్షిస్తాం. జాగ్రత్తగా చూడండి. ఏ రంగులో మారింది? ఎందులో మారింది? అవునా? ఒక ఈ బ్లూ లిట్మస్ పేపర్ ఆమ్ల ద్రావణంలో ఎరుపు రంగులోకి మారింది. మరి అదే దీని మీద నేను కొంచెం క్షారాన్ని వేస్తున్నాను. చూడండి, క్షారాన్ని వేస్తున్నప్పుడు ఏమవుతుందో చూడండి. కొంచెం క్షారం తీసుకున్నాను. క్షారం దీని మీద వస్తున్నాను. ఏ రంగులో మాత్రమే చూడండి. ఏ రంగులో మారుతుంది? పొటాషియం హైడ్రాక్సైడ్ వేసినాం, క్షారాన్ని వేసినాం. ఏ రంగులో మారింది? అంటే క్షారాలు ఎర్ర లిట్మస్ పేపర్ని నీలి రంగులో మారుస్తాయి. అర్థమవుతుందా? ఆమ్లాలు బ్లూ లిట్మస్ పేపర్ని ఎరుపు రంగులోకి. ఓకేనా? ఇది ఓకేనా? ఎర్ర లిట్మస్, బ్లూ లిట్మస్, వాటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, మనం ఇప్పుడే చూసినాం. ఇది మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఇది ఆమ్లమా క్షారమా అనేది మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈ ఫినాప్థలిన్ క్షారాన్ని మనం తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్, ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ ఇండికేటర్ అంటాం. సార్వత్రిక ఏంటిది? సూచిక. అర్థమవుతుంది? యూనివర్సల్ ఇండికేటర్ అంటే యూనివర్సల్ ఇండికేటర్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్. దీనిలో అనేక రకాలైనటువంటి ఆమ్లక్షార సూచికలు కలిసి ఉంటాయి. ఆమ్లక్షారాల బలాబలాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇచ్చినటువంటి ఆమ్లక్షారాల యొక్క బలాబలాలను మనం కరెక్ట్గా తెలుసుకోవడానికి దీంతో మనం గుర్తించవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఫాస్ట్గా పెట్టుకొని ఫ్రెష్గా కడుక్కొస్తారో నేనేం చేస్తున్నాను? 4 ద్రావణాలు తీసుకున్నాను. 4 ద్రావణాలు ఏది ఆమ్లం ఏది క్షారం అనేది తెలియదు. ఓకేనా? నేనేం చేస్తున్నాను? సార్వత్రిక సూచికతో యూనివర్సల్ ఇండికేటర్ తోటి నేను దీన్ని పరీక్షిస్తున్నాను. ఏది బలమైనది, ఏది బలహీనమైనది, ఆమ్లమా క్షారమా. చూడండి,
ప్రతి దాంట్లో కూడా నేను ఒక్కొక్క చుక్క ఇస్తున్నాను. చూడండి, ఇది రెడ్డే, ఇది రెడ్డే, అవునా? ఇది రెడ్డే, ఇది రెడ్డే, అవునా? తర్వాత ఏ కలర్ చూసుకోండి, ఏ కలర్? బ్లూ కలర్. ఏ కలర్? బ్లూ కలర్. ఇగో ఇక్కడ ఈ రంగులతోటి మనం ఏం చేయాలి? మ్యాచ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఈ రెడ్ కలర్లో మనకు వచ్చినటువంటి రెడ్ కలర్ దేంతో మ్యాచ్ అయిందో చూసుకోండి. చూడండి, ఇక్కడ 2 రకాల రెడ్లు ఇచ్చాడు, 3 రకాల రెడ్లు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎన్నో దానికి రెడ్ అయింది? రోజ్ కలర్ రెడ్ తోటి మ్యాచ్ అయింది, అవునా? దీని pH ఎంత అయి ఉంటుంది? 2. దీని pH ఎంత? 2. అంటే మనం తీసుకున్నటువంటిది డైల్యూట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాము, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాము. తర్వాత ఈ కలర్ దేంతో మ్యాచ్ అయిందో చూసుకోండి. ఇదేంటిది? డార్క్ బ్లూ. డార్క్ బ్లూ అంటే ఇదేంటిది? ఒక క్షారం. ఏంటది? కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అది క్షారం. 10 ఉంది కాబట్టి ఇది ఒక బలమైనటువంటి క్షారం. ఏంటిది? ఒక బలమైనటువంటి క్షారం. కాబట్టి యూనివర్సల్ ఇండికేటర్ సహాయంతో మనము ఏది బలమైన ఆమ్లము, ఏది బలమైన క్షారము అనేటటువంటిది నిర్ణయించడం. అర్థమవుతుందా? అదేవిధంగా మనము న్యూట్రల్ ఉన్నటువంటి పదార్థాలను తీసుకున్నట్టయితే మనకి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ pH, ఇగో న్యూట్రల్ అంటే ఏ రంగులోకి రావాలి? గ్రీన్ కలర్లోకి రావాలి. అంటే నీటిని తీసుకుంటున్నాను. నేను నీటిని తీసుకొని ఒక్క పరీక్షణాలు ఒకటి కలుపుతాను, పరీక్షణాలు కలుపుతాను.